హాయ్ అండి. ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పాలతో పప్పుచారు చేసుకోవటం ఎలానో చూపిస్తాను. గిన్నెలో కొంచెం నూనె పోసుకొని ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, చిన్నులపాయి, కొద్దిగా కరివేపాకు వేయాలి. ఇది బాగా దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ములక్కాయలు ఇలా కోసి పెట్టుకొని ఇందులో వేసుకోవాలి. కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. 3 కొబ్బరి చిప్పలు ఇలా సన్న ముక్కలుగా కోసుకొని వీటిని మిక్సీ వేసి దాంట్లో నుంచి పాలు తీసుకోవాలి. ఇవి బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు వీటిలో పోసుకోవాలి. ఇందులో కొద్దిగా కారం, కొద్దిగా పప్పు ఉడకబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని మెదుపుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం మరగనివ్వాలి. ఇవి బాగా మరిగిపోయాయి. ఇవి కొద్దిగా చల్లారాక నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం పోసుకోవాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.